సూర్యాపేట పట్టణంలో సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘ ఎన్నికల గెలిచినటువంటి వ్యక్తులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి అమరవాది లక్ష్మీనారాయణ గారు వస్తున్నారు. దాన్ని దిగ్విజయంగా జయప్రదం చేసి వారికి స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని సూర్యాపేట పట్టణంలో ఉన్న ఆర్యవైశ్య సోదరులందరూ కూడా పాల్గొని ఇది దిగ్విజయంగా చేసి ఈ సభను ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఇప్పుడు మీ ముందు సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడైనటువంటి ఎంపటి వెంకటేశ్వరరావు గారిని మాట్లాడాలని చెప్తున్నాం. ప్రమాణ స్వీకారానికి స్టేట్ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరావతి కృష్ణ గారు వస్తున్న సందర్భంగా రేపు జరగబోయే బిల్లి శ్రీనివాస్ గారి ప్రమాణ స్వీకారానికి సూర్యాపేట పట్టణ ప్రముఖులు ఆర్యవైశ్యులు ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. సభావేదికుడు ఆ రవి ఫంక్షన్ హాల్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రకారంగా కోల్పోలేని క్రమశిక్షణ ఉంటుంది. దాన్ని ఏదేని ఉంటే మనకు వేదిక ఉంది, ఆ వేదికలో మాట్లాడుకోవాలి తప్ప రేపు రాష్ట్ర అధ్యక్షుడు వచ్చే సందర్భంలో ఏదేని చిల్లర చేష్ట చేస్తే మాత్రం గ్యారంటీగా క్రమశిక్షణ అనేది ఎల్లుండి నుంచే బిగిన్ అవుతుంది. దాన్ని గమనంలో పెట్టుకొని దీని అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి మీ ఆధ్వర్యంలో తెలియపరుస్తున్నాం. సూర్యాపేట అధ్యక్షుడు బిల్లి శ్రీనివాసరావు గారు గెలిచిన సందర్భంగా వారి ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మణ గారు వస్తున్నారు కాబట్టి ఇది ఒక్క ఆర్యవైశ్యులు కూడా గౌరవప్రదంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. సూర్యాపేట గౌరవాన్ని ఇంకా పెంపొందించాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా మండలాలలో కానీ పట్టణాలలో కానీ ఆర్యవైశ్య సంఘాలలో చిన్న చిన్న అవకతవకలు జరుగుతూనే ఉంటాయి, పొరపాటు జరుగుతూనే ఉంటాయి. అక్కడక్కడ వాళ్ళు పరిష్కరించుకోవటమే చాలా భావ్యమైన విషయం. జిల్లా సంఘం అధ్యక్షుడిగా నేను ఏ మండలాల్లో కానీ ఏ పట్టణంలో కానీ మరి ఈ విధంగా పొమ్మని కానీ ఈ విధంగా ఉండమని కానీ సూచించటం జరగని విషయం మీకు తెలుసు. మేము అధ్యక్షుడిగా మేము బాధ్యతను నిర్వహించేటప్పుడు చాలా గౌరవప్రదంగానే నిర్వహిస్తూ ఉంటాం. ఇక్కడ సమస్యలు ఏదైనా ఉంటే ఇక్కడ పెద్దలు కూర్చొని ఇక్కడ మాట్లాడుకొని వాటిని పరిష్కరించుకొని గౌరవప్రదంగా సూర్యాపేటకు మంచి పేరు తెచ్చుకునే విధంగా ఇక్కడ నాయకత్వం నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మరి ఇక్కడ ఈ మధ్య 2-3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మీ సూర్యాపేట ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ రాష్ట్ర అధ్యక్షులు వచ్చిన సందర్భంగా మరి అన్ని సంఘాల వాళ్ళు వ్యాపార వర్గాల వాళ్ళు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఆ సభని దిగ్విజయం చేయాల్సిందిగా జిల్లా అధ్యక్షుడిగా మీ అందరికీ నా చేతులెత్తి నమస్కరిస్తూ మనవి చేస్తూ ఉన్నాను. ఆదివారం జరగబోయే సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మణ గారు చేస్తున్నారు. వారికి జిల్లా ఆర్యవైశ్య మహాసభ పక్షాన సూర్యాపేట పట్టణ ప్రజల మన ఆర్యవైశ్యుల పక్షాన పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నాం. దానికి అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు పాల్గొని జయప్రదం చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే నిన్న మొన్న పట్టణ ఆర్యవైశ్యులు కానీ పట్టణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. సరే అనేక రకాలుగా కొన్ని సంఘటనలు తెలుసో తెలియక వాళ్ళంతా కూడా చేసారు. అవన్నీ కూడా మేము జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ పరిశీలించి వారి తప్పప్పులు కూడా ఖచ్చితంగా మేము క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటాం. అట్లని చెప్పి ఎవరు గీత దాటినా వాళ్ళకు కూడా కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్రంలో జరిగే అనేక విధానపరమైన విషయాలు జిల్లా అధ్యక్షుల స్థాయి కానీ మేము రాష్ట్ర కమిటీలో కూడా ఉన్నాం. ఎందుకంటే అనంతరామన్ గారు కానీ బొమ్మిడి లక్ష్మణ గారు కానీ నేను కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నాం. ప్రతి 2 నెలలకు ఒకసారి మీటింగ్ కూడా జరుగుతుంది. ఆ మీటింగ్లో విధానపరమైన ఉంటే ఖచ్చితంగా చర్చ పెట్టి అన్ని జిల్లాలకు సంబంధించింది కానీ రాష్ట్రానికి సంబంధించింది కానీ పట్టణాలకు సంబంధించింది కానీ చర్చ పెట్టి ఖచ్చితంగా అటువంటి లావాదేవీలు కూడా ఏమైనా ఉంటే కూడా మేము ఖచ్చితంగా అక్కడ రాష్ట్రాన్ని కొట్టాడి మరి కూడా సూర్యాపేట జిల్లాకు తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆర్యవైశ్యులంతా కూడా రేపు రావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ, ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో వచ్చినవి మొత్తం కూడా ఏ ఆర్యవైశ్యులు నమ్మొద్దు. ఎందుకంటే చదరముద్రు ఘటన జరుగుతాయని కొంతమంది వ్యక్తులు చెప్పడం కూడా అది సభ్యత కాదు. సంఘాన్ని అప్రతిష్ట పాల్చేయద్దు ఎవరే కానీ. ఖచ్చితంగా రేపు సూర్యాపేట ఆర్యవైశ్యులు అందరూ కూడా మన ప్రమాణ స్వీకారానికి వచ్చి జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం.